మా కోయిటి మేడం మేము రాత్రి 10 గంటలప్పుడు లొకేషన్ కూడా అందలేనంత నట్టి ఎడారలేకపోయి బండి ఎరక్కపోయి చాలా కష్టాలు పడి బయట అయితే పడ్డాము. ఇక్కడ నేను 2 విషయాల్లో ఏ మాత్రం ఆలోచన చేయకుండా తొందరపడి ఉంటే చాలా సమస్యలు పడి ఉండేవాడిని. అది ఎందుకో ఈ వీడియోలో మొత్తం చెప్తా చూడండి. సాయంత్రం మా మేడం ఫోన్ చేసి బండి మొత్తం నీట్ గా తుడిసి బండిలో మొత్తం లగేజ్ పెట్టి రెడీగా ఉండు, చాలా దూరం వెళ్ళాలని చెప్పి లొకేషన్ అయితే పెట్టింది. మా మేడం చెప్పినట్టు బండిలో మొత్తం లగేజ్ పెట్టి నేనైతే రెడీగా అయితే ఉన్నాను. మా ఇంటికాడ నుంచి కరెక్ట్ గా 80 కిలోమీటర్ల రోడ్డు అయితే లొకేషన్ లో చూపిస్తుంది. 70 కిలోమీటర్ల వరకు రోడ్డు బాగానే ఉంది. దాని తర్వాత వచ్చేసి రోడ్డు ఇసుకొప్పలతో ఇలా బూడిపోయి ఉండదు. ఇంకా రోడ్డు దాటుకొని ఎడారి మధ్యలో 10 కిలోమీటర్ల ముందుకైతే వచ్చేసిన ఎట్ట చూసినా మట్టి కుప్పలు ఇసుక దెబ్బలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న బండి టైర్లు అచ్చరన్నాయను. బండి ముందుకు పోదామని పోతే పెద్ద కొండ మాదిరి అడ్డం రావడంతో బండి అయితే ఎక్కలేకపోయి వెనక్కైతే వచ్చేసినాను. నేనైతే ఇలా కాదని చెప్పి నా బండి దిగి నా బండి లైటింగ్ ఎంతవరకు పడతాదో, ఆ ప్లేస్ అంతా ఇసుకుందా, బండి పుడతాదా లేదా చూసుకొని నిదానంగా అయితే పోతా ఉన్నాను. నేనైతే ఏదైనా మనిషి గాని బండి గాని కనిపిస్తే వెళ్లి దారి అడుగుదామని చెప్పి ఎత్తుకుంటా పోతా ఉంటే నాకైతే ఎదురుగా ఈ మనిషి అయితే కనపడినాడు. స్లోన్ రా బర్రా. అతను అరబీ భాషలో స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ అయితే తీసుకో రోడ్డు కనిపిస్తుందని చెప్పినాడు. కానీ అతను చెప్పినది ఈజీగా నాకైతే రోడ్డు అయితే కనిపించలేదు. నేనైతే బండి దిగేసి ఎవరైనా బండ్లు పోతానేమో దారి చూద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరితో దారిమిడితో ఆయిలో వాటర్ బండి కార్చుకుంటూ అయితే వెళ్ళిపోయినారు. నేను ఎందుకు ఇక్కడ చాలా జాగ్రత్తగా వచ్చినానంటే, కువైట్ వాళ్ళు చలికాలం గుడారాలు వేసుకున్నప్పుడు బాత్రూమ్ కోసం 5 అడుగులు గుంతలు అయితే దిగుంటారు. ఇంకా మనం ఎడారిలో బండి తోలేటప్పుడు పొరపాటు నాకు గుంతలో ఒక టైర్ పడిందంటే బండి మొత్తం గుంతలకైతే వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ ఉండే బెంగాల్ అతను అడిగితే ఇంకా ముందుకు 5 కిలోమీటర్లు పోతే నీకు రోడ్డు అయితే వస్తుందని చెప్పి నాకైతే చెప్పడం జరిగింది. ఇంకా లొకేషన్ ఆన్ చేస్తే ఇక్కడైతే చూడండి, ఇంకా నాకు ఒకటే ఒక యూటర్న్ అయితే ఉండదు. ఆ యూటర్న్ తీసుకోకపోతే ఇంకా సముద్రం మీదకి అయితే బండి వెళ్ళిపోతుంది. ఇంక ఈ లొకేషన్ చూస్తాను నాకు మళ్ళీ టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఆ రోడ్డు సరిగ్గా లేదు కాబట్టి ఆ చివరిలో ఉండే యూటర్న్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి నేను పొరపాటున ఏ మాత్రం ఆ సముద్రం అనుకోండి యూటర్న్ తీసుకోలేకపోతే ఇంకా సముద్రం మీద బండి ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంట్లో పనిచేసే డ్రైవర్ పొరపాటున రోడ్డు మిస్ అయినా కూడా కొందరు కువైట్ వాళ్ళు అయితే ఏమన్నారు, అదే కొందరు కువైట్ వాళ్ళు అయితే ఎందుకు మిస్ అయినావు అని చెప్పి గొడవ అయితే పెట్టుకుంటారు. కువైట్ లో చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లో డ్రైవర్లను ఎడార్లే దుడుకోపోతా ఉంటారు. మీరు అలాంటప్పుడు ఇసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే బండి తోలాలి, లేకపోతే బండి ఎరకపోతాయి.